ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. సిగరెట్ కాల్చడం, మందు కొట్టడం ఆరోగ్యానికి హానికరం. ప్రతి యుగంలోనూ చంపడానికి ఆయుధాలు మారాయి కానీ చంపాలన్న ఆలోచన మారలేదా? ఎన్నాళ్ళైందిరా నేను చూసి? అవునరా బాబు, ఏదో ఫేస్బుక్ ఉన్నామని నేను పట్టుకోగలిగాను. ఇంకేంట్రా, అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? నాన్న పోయాక ఇంట్లో ఇబ్బందులు రా. చెల్లికి పెళ్లి చేశా, అమ్మని చెల్లి దగ్గర వదిలేసి ఇదిగో నేను ఇలా. ఇందుకు నేను ఉండడానికి అరేంజ్మెంట్ చేసావరా? దానికేం భాగ్యం, నా ఫ్లాట్లోనే ఉండొచ్చు. నువ్వు నేనేరా, తిన్నా తాగినా తొంగున్నా పొంగున్నా అడిగే వడలేడు మహారాజుల్లో ఉండొచ్చు. మందే రాజ్యం. ఏ రాజ్యానికైనా మహారాజులు ఇద్దరు ఉండర్రా, ఒక్కడే, అది నేనే. నువ్వేం మారలేదురా. ఎలా పడితే అలా మారడానికి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదరా, ఈ సినిమాకి హీరోని. సరేరా బాబు, నువ్వే హీరోవి, నేను సైడ్ ఆర్టిస్ట్ని, ఓకేనా? అవునరా, ఇన్నాళ్ళు ఇండియా వదిలిరా అన్నాడు, ఇప్పుడేంట్రా ఇలా సడన్గా? మన్మోహన్ సింగ్ కన్నా ఒబామాకే వాల్యూ ఎక్కువ తెలుసుకున్నారా? అవునా? ఒబామా గారు ఏం చేయబోతున్నారో అయితే? త్వరలో కుబేరుడు అవుతారు వ్యక్తి, డాలర్ల మీద తొలుదాం అనుకున్నా. మాకు కూడా మీ డాలర్ల పరుగు మీద కొంచెం ప్లేస్ ఇస్తుందా? ఆలోచించదు. డాలర్ 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 విక్రమ్, ఏమైందిరా? రే, డాలర్స్ రా. డాలరా నీ బొందా? రే ఒబామా, ఆఫీస్ రెడీ అవ్వు, లేదంటే ట్రాఫిక్ దోలు తీరిపోద్ది. లాభం లేదు మామ. ఇలా కకృతిగా కడుపు కట్టుకుని ఎన్ని రోజులు సంపాదించాలో, ఎప్పటి కోట్లు చూడాలో. దీనమ్మ ఇండియాలో 5 ఏళ్ల క్రితం 5 ఎకరాలు కొన్నోళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు. మనం అమెరికా వచ్చి డాలర్లు సంపాదిస్తున్నా ఇంకా లక్షాధికారులమే. ఇలా అయితే ఎప్పటికి మామ కోట్లు చూసేది? ఇలా అయితే ఎప్పటికీ చూడలేవురా. అదేంట్రా పుసుక్కని అంతమంటేనే? సో ఇప్పుడు కాకపోతే ఇంకో 5 ఏళ్ళు. 5 కాదు కదా,
ఇంకో 10 ఏళ్ళైనా మనం ఇంతే. నువ్వు చెప్పరా, నెల జీతంతో పనిచేసే ఒక్క కోటీశ్వరుడి పేరైనా చెప్పు నీకు తెలిసిన వాళ్ళలో. నిజమేరా, చేయాలరా, ఏదోటి చేయాలి. హాస్యాలుంటే సరిపోదురా, దానికి సరిపడే ఆచరణ, ధైర్యం ఉండాలి. ఇప్పటికిప్పుడు $1000 వచ్చి పని చెప్తా, చేస్తావా? $1000 పనా? దీని అమ్మ ఏంట్రా అది, చెప్పు చేసేద్దాం. దానికి ముందు చాలా ధైర్యం కావాలి. ముందు ఈ బాటిల్ ఎత్తు. ఇప్పుడు చెప్పరా, ఏం చేద్దాం? అది చెప్పడం కాదురా, చేసి చూపిద్దాం పద. సరే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏదో చేద్దాం, ఇలా వాకింగ్ తీసుకొచ్చావంటరా. రే, చిన్నప్పుడు ఎవరి మీద రాళ్ళేసావా? మార్కులు సరిగేలేదని మా మాస్టర్ రాజబాబు గారి ఇంటి మీద రాళ్ళేసాను రా. రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఆయన ఎత్తికి పెద్ద బొక్క. ఆ అనుభవం చాలరా మనం చేయబోయే క్రైమ్కి. క్రైమా? క్రైమ్ ఏంటి మావా? క్రైమే. ఏంతో క్రైమ్ చేస్తే ఎవిడెన్సే ఉండకూడదు. అది సరే, ఇప్పుడేం చేద్దాం చెప్పరా. రే, మంచి రాయి తీసుకో. నేను విజిలేయగానే అటువైపు వచ్చి కారు మీద ఇసురు. కార్ ఫ్రంట్ అద్దం పగిలిపోవాలి. అద్దం పగిలితే ఓకే, కానీ వాడు ముఖం పగిలితే? అద్దం పగిలితే వెయ్యే, అది బుర్ర పగిలితే వాడి దగ్గర ఉన్నదంతా. ఎవరన్నా చూస్తే? అందుకే ఇది మొహానేసుకో. రాయి రాయి రాయి, ఎక్కడున్నావే రాయి? ఏది ఒక రాయి కనబడదే? అందుకే మన పెద్దళ్ళు 4 రాళ్ళు వెనక్కేసుకోమన్నారు. మాస్క్ వేసుకోలేదు, దీని అమ్మ జంప్. Who the hell, man? Don't move. How much you've got? Hey, please leave me. I'm not gonna ask you again. How much you've got? Whatever I have is in my back pocket. Hey, hey. 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 విక్రమ్, 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 రే విక్రమ్, లేవరా, రే విక్రమ్. ఏంట్రా? రే, నిన్న మత్తులో ఏం చేసామో తెలుసా? దాంట్లో చెడ్డీ వేసుకోవడం మర్చిపోయావేంటి? నీ అబ్బా అది కాదురా. రే, నిన్న అక్కడ కారద్దం పగలగొట్టి దొంగతనవరా. దొంగతనమే కదరా, మర్డర్ కాదుగా. లైట్ తీసుకో. అయినా నువ్వే కదరా రాత్రి కకృతి బతుకులు మారాలి ఏదో చెయ్యాలి అన్నావు. ఏంటి? తాగితే 100 అంటావరా? అవన్నీ పట్టించుకుంటే ఎలా? అసలు ఇది అమెరికారా, అనకాపల్లి కాదు. కాప్స్ సెకండ్స్లో పట్టేస్తారా. అరాచకాలు చేయడానికి అమెరికా అయినా ఒకటే, అనకాపల్లి అయినా ఒకటే. పోలీసులకు పట్టుకోవడం మాత్రమే తెలుసురా, నాకు తప్పించుకోవడం కూడా తెలుసు. కాబట్టి టెన్షన్ పడకు. అయినా కడుపు నిండాలంటే కొల్లగొట్టాల్సిందేరా, జేబులు నిండాలంటే జాలి పడవు, భయం అస్సలు పడకూడదు. ఈ వాలెట్ చూసావా? నిన్న రాత్రి నీకు 1000 అన్న, ఇందులో 3000 ఉన్నాయి. అంటే నీ 15 రోజుల శాలరీ 15 నిమిషాల్లో సంపాదించా. ఏమోరా, నా కాళ్ళు షేక్ అవుతున్నాయి. కాళ్ళు కాదురా, మొత్తం బాడీ షేక్ చేస్తా. వెయిట్ టిల్ టైం కమ్స్. అంటే మళ్ళీ క్రైమా? అరవకు, ఆలోచించు. అయినా 3000 30,000 ఎలా చేయాలో ఆలోచించు. అంతలోపు రాజావారు జలకాలాడొచ్చుద్రు. హలో,
You want money? Then meet me at downtown. రే విక్రమ్, ఏంట్రా ఈ డబ్బంతా? ఎంత సంపాదించావరా? జస్ట్ 50K రా. రే ఇక చాలు, ఇండియా బయలుదేరరా. నాకెందుకు ఈ పనులు చాలా భయంగా ఉన్నాయి. ఏంట్రా బుజ్జి, ఈ చిల్లరతోనా ఈ 50Kని 5 మిలియన్ చేయాలి. చిల్లరా? నీకు మరీ ఆశ ఎక్కువైందిరా, ఇరుక్కుంటావు బాగా. రే కార్తీక్, ఆశ అనేది పుట్టగానే పాల కోసం, తర్వాత పాకడం పరిగెత్తడం కోసం, దాని తర్వాత చదువు పాపల కోసం, ఇప్పుడు దీనమ్మ డాలర్ కోసం. ఆశ అనేది దేవుడిచ్చిన గొప్ప వరం రా. ఎవడో వచ్చి మన బతుకులు బాగు చేస్తాడని పేదోడు ఆశ. మిడిల్ క్లాస్ వాడికి టీవీ కొంటే ఫ్రిడ్జ్ కొంటే ఇంకోటి కొంటే మరొకటి. రాజకీయ నాయకులకి ఎప్పుడెప్పుడు దోచుకుందామా అని ఆశ. ఇలాంటి ఎన్ఆర్ఐలకి డాలర్ వాల్యూ ఎప్పుడు పెరుగుద్దా అని ఆశ. ఆశ అనేది కామన్ ఫ్యాక్టర్ రా. నాయన కుబేరా, నెక్స్ట్ ఏంటి? వెయిట్ అండ్ వాచ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తున్నావా? డబ్బులు లేవని అందరూ ఏడుస్తారు, కానీ ఎందుకు లేవా అని కొందరే ఆలోచిస్తారు. అలా చూడు, లోకంలో ఉన్న డబ్బులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. దేవుడు మనకి చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసారా? దోచుకోవడానికి, డబ్బులు దోచుకోవడానికి. కదా, ఎల్లు కొలగొడేద్దాం. ఏంట్రా క్యాసినోనా? ఉన్న డబ్బులు కూడా పోతాయిరా. ఇక్కడంతా ఫ్రాడ్ రా, ఆకర్షిస్తారు, దోచుకుంటారు. కాబట్టి రేయ్, నేను ఫారెన్ ఇచ్చింది ఫ్రాడ్ చేయడానికి రా. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో
ఎగులు ఖాళీ ఆయనే 2 beers ప్లీజ్. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది అయ్యో ఎతిలో డబ్బులు పోయనే అయ్యో ఎగులు ఖాళీ ఆయనే చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూసావా సర్వం సమర్పయామి. ఇంకెందుకు ఈ $100 మిగిలాయి, దీన్ని కూడా వాళ్ళకే సమర్పించు, కన్నం పెట్టి వెళ్ళిపోదాం. వీళ్ళకి లాటరీ టికెట్ తీసుకురారా. రే ఇంకా బుద్ధి రాలేదా? రే కార్తీక్, దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి గెలిపేంటో తెలుసా? ఓటమిరా. ఓడిపోయామని ఆగిపోతే ఈ చరిత్రలో నెగ్గినోడు ఒక్కడు కూడా ఉండడు. నువ్వు అర్థం కావరా బాబు, ఇటీ. రే విక్రమ్, రే రే లావరా. వి గాట్ ఇట్ మ్యాన్, వి గాట్ ద లాటరీ. 9 million లాటరీ, 9 million లాటరీ రా. ఐ కాంట్ బిలీవ్ దిస్ రా, ఐ కాంట్ బిలీవ్ దిస్. వి గాట్ 9 million లాటరీ రా. ఏంట్రా? 1 కాదు 2 కాదురా, 9 million రా. 9 million వచ్చిందిరా, మనం కోటీశ్వర్లు. రేయ్ నిజం చెప్పరా. నిజం రా, మనం సాధించాం. ఎస్ మ్యాన్. దెబ్బతో మనం కోటీశ్వర్లం అయిపోయామరా. వీఆర్ మిలీనియర్స్. మనమేంట్రా? నేను కదా. ఏంట్రోయ్, ఇందులో నా కష్టం కూడా ఉంది. 50-50. సరే కానీ నేను సగం డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? డబ్బు తీసుకుని ఇండియా చెక్కేసి ఏదో ఒక గుడి హుండీలో కొంత డబ్బు వేసి నా పాపాలన్నీ కడిగేసుకుంటా. డబ్బిస్తే పాపాలు పోగొడతానని ఏ దేవుడురా చెప్పాడు? పేదోడు డబ్బు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాడు, అదే డబ్బున్నోడు ఒక గుడి కట్టించి దేవుణ్ణే సృష్టిస్తాడు. ఇప్పుడు నేను డబ్బున్నోడు, నేను దేవుణ్ణి సృష్టిస్తా. సరే కానీ టికెట్ నాకి, నేను వెళ్ళి డబ్బు తెచ్చుకుంటా. రాజుగారికి చాలా తొందరగా ఉందే. అంతొద్దు, దీనికి సిటిజన్షిప్ ఉండాలి. నువ్వు వెళితే బయటకు దోసేస్తారు. రే ఒక క్వశ్చన్, డబ్బులు మొత్తం తీసుకొని నేను చెక్కేస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావులే, ఇండియాకి రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటాం, అంతే కదా. ఏంట్రా ఐడియా? డబ్బు మొత్తం నాదిరా. The person you're trying to reach is not available right now. The person you're trying The person you're trying to reach. విక్రమ్, నేనేం చేయాలో నాకు తెలుసు. నన్ను ఊరికే విసిగించదు, అర్థమవుతుందా? ఫోన్ పెట్టే. ఏ రాజ్యానికైనా మహారాజులు ఇద్దరుండరా, ఒక్కడే, అది నేనే. ఇండియాకి రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటాం, ఇండియాకి రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటాం. హలో, ఏరా నా లాటరీ టికెట్ ఎక్కడా? నీ లాటరీ టికెటా? నీ లాటరీ టికెట్ ఏంట్రా? ఇందులో నా ఎంకరేజ్మెంట్ హెల్ప్ కూడా ఉన్నాయి. నీకు ఎంత చెప్పినా ఇంకా అర్థం కాలేదా? ఎంకరేజ్ చేస్తే 6 కొట్టడానికి ఇదేమైనా క్రికెటారా? రేయ్ ఎక్కువ మాట్లాడుకో. ఎక్కువ మాట్లాడవంటే అసలు మొత్తానికే అవును. అప్పుడు నువ్వు నేనేమీ చేయలేవు. ఏం చేయలేనా? అంటే ఏమీ చేయలేనా? ఒక్కసారి ఆలోచించరా.
నువ్వు చెప్పేది ఏరా తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుందా? రే విక్రమ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావురా. ఇది కరెక్ట్ కదరా, ఇది కరెక్ట్ కాదు. నేను నిన్నే నమ్మాను రా. ఐ ట్రస్టెడ్ యూ బ్లడీ. నువ్వు నన్ను నమ్మలేదురా, నాతో ఉంటే డబ్బు సంపాదించవచ్చు నమ్మ. అయినా నమ్మకం ప్రకారం నడుచుకోవడానికి నాదేమన్నా చిట్ ఫండ్ కంపెనీ అయ్యారా? డీల్ ఇస్ సింపుల్. ఆ లాటరీ టికెట్ నాకు ఇచ్చేయి, నా తంటలు నేను పడతాను. లేదంటే తెలుసుగా. రే విక్రమ్, జోక్ చేయకురా. జోకా? బేబే, ఇట్స్ 9 million. ఈ టైంలో జోకా? నో వే. నాటకాలు ఆడకరా విక్రమ్, నేను నమ్మను. అక్క బావ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. నన్ను మోసం చేయడానికి ట్రై చేయకు. ఇంకోసారి ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేసావా, ఇస్తాననుకున్నది ఏది ఇవ్వను. అంతేకాకుండా కాప్స్కి కాల్ చేస్తాను. నాటకాలా? నావి నాటకాలా? ఒక్క నిమిషం ఆగరా. చూడు చూడరా, ఇది చూడు. సారీ సారీ బాబా, సారీ బాబా. బావా, రే యూ బాస్టర్డ్, నువ్వు ఇలాంటి అనుకోలేదురా. రే ప్లీజ్ రా, బావ నేను చేయకురా. అక్కడ ఏమన్నా జరిగిందో ఐ వోంట్ స్పేర్. ఐ కాల్ టు ద కాప్స్. ఇంకోసారి కాప్ అన్న ఆలోచన వచ్చిందో చిన్నపిల్లోడు నీ మేనల్లుడు అని కూడా చూడండి. నోరు మూసుకొని లాటరీ టికెట్ పట్టుకొని నేను చెప్పిన చోటుకు వచ్చాయి. విక్రమ్, రే విక్రమ్, ఎక్కడున్నావురా? నీ అప్ప రారా? రే విక్రమ్! రేయ్, ఎందుకురా? నా భావన ఎందుకు చేశాడరా? ఆయన ఎందుకు చంపావురా? ఆయన ఎందుకు చంపావు? మైండ్ దొబ్బిందా? డబ్బు పిచ్చున్నాడు మనసులో క్రైమ్ ఉంటే ఏవద్దో నువ్వే చూసావుగా. అయినా నీ బావని నేను చెప్పలేదురా, నువ్వు చంపావు. నేను అడిగినప్పుడు నేను లాటరీ టికెట్ ఇచ్చేస్తుంటే ఈ బాధ అంతా ఉండేది కాదుగా. విక్రమ్ వద్దురా, ప్లీజ్ స్టాప్. ఏంటి ఎంత దూరం వచ్చాక ఆపేయాలా? రే నీకు విషయం అర్థం కావట్లేదు. 1000 రూపాయలు దొంగతనం చేసిన పిక్ పాకెటర్ ని కానిస్టేబుల్ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తాడు. అదే 1000 కోట్లు క్రైమ్ చేసినోడిని కనీసం టచ్ చేయడానికి కూడా భయపడతాడు. అదేరా నాకు కావాల్సింది. రేయ్, నువ్వు అనుకుంటున్న సుఖం దాంట్లో లేదురా. మార్రా, మనిషిలా మార్రా. రేయ్, ప్రపంచం అంతా 2 ఆటల మీద ఆధారపడిందిరా. 1 డబ్బు, 2 అమ్మాయి. నాకు అమ్మాయి అంటే మోజు లేదు, డబ్బు అంటే ఎప్పటికీ చేతిరాదు. మనిషిగా మారాలంటే కావాల్సింది మనసు కాదు, మనసే కావాలనుకుంటే ఈ లోకంలో టాటా బిర్లాలు, అంబానీలే ఉంటారు. మనే, జస్ట్ మనే. లాటరీ టికెట్ నాకు ఇచ్చేయి, బతికిపో. రేయ్, నువ్వు మూర్ఖుడురా. డాలర్ల మైకల్లో ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నిన్ను ఇలా కాదురా, నా భావం చంపావు కదా. రాజ్యాల కోసం యుద్ధాలు జరగడం తప్పు కానప్పుడు డబ్బుల కోసం ఇలా హత్యలు చేయడం పెద్ద తప్పేం కాదు. నాకు కావాల్సింది ఒక్కటే, ఎదగడం. ప్రతి యుగంలోనూ చంపడానికి ఆయుధాలు మారాయి గాని చంపాలన్న ఆలోచన మారలేదురా.
రే రే సారీరా సారీరా, నేను ఏం చేస్తున్నా నాకు తెలియలేదురా, సారీరా రే. మారననుకున్నారా? మారను. ఎందుకంటే లంకకి రావణుడే హీరో, లంకకి రావణుడే హీరో, లంకకి రావణుడే హీరో హీరో హీరో. డబ్బు ఒక దాహం, డబ్బు ఒక ద్వేషం, డబ్బు ఒక వ్యామోహం. పంచభూతాలను పట్టిపీడిస్తున్న ఓ డబ్బు, నీకు ఇదే మా జోహార్లు.